క్లీనింగ్ చేస్తూ మా ఇంట్లో చూడండి పాము ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది ఫోకస్లో. యాక్చువల్లీ నాన్ వెనమస్ ఉంటుంది. Luggage bag, camera bag. On the way to MGBS bus stand. బస్ వెళ్తున్నా, బై బస్ వెళ్తేనే డైరెక్ట్ ఊరికి వెళ్ళగలుగుతా. ऑटो वाला तो बहुत खतरनाक लगेज लेके जा रहा. 100-150 तो डाल देता फाइन कि ज़्यादा डालेगा. नाम आपका? मेरा नाम जहांगीर है. जहांगीर अली. ओके, थैंक यू सो मच. मिलते हैं अगली बार. యాక్చువల్లీ ఇప్పుడు మనం టోటల్ క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేసినప్పుడు నాకు ఒక మంచి ఫీలింగ్ ఏంటంటే నెగిటివిటీ అనేది క్లీన్ చేస్తాం మనం, మన లోపలైనా సరే ఇంట్లో ఉన్న నెగిటివ్ అయినా సరే. సో అందుకే క్లీనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో పూనలు కూడా నా బేసిక్గా నేను క్లీనింగ్ మీద చాలా ఫోకస్ పెడతా. అండ్ ఇప్పుడు మనం మా ఊర్లో మా ఇంట్లో ఉన్నాం. సో అందుకే ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కడగాలి. ఆ కడిగి ఇంకా మనం సెటిల్ కావాలి. సో ఇక్కడ మనం ఇంకా ఒక 4 to 5 days ఉంటాం. సో అందుకే మొత్తం క్లీన్గా చేసి వాష్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. 1, 2, 3 and 4 ఈ 4 రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఇట్లా క్లీనింగ్ చేస్తూ మా ఇంట్లో చూడండి పాము. ఒకసారి గిరీష్కి ఫోటో పంపిస్తా. గిరీష్ చెప్తాడు వెనమసా నాన్ వెనమసా. ఒకవేళ నాన్ వెనమస్ ఉంటే పట్టుకొని పాడేద్దాం, లేకపోతే ఇంకా సెకండ్ ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, చంపేను అసలు. సో ట్రై చేద్దాం. ఒకసారి గిరీష్కి కాంటాక్ట్ చేసి చెప్తాం. గిరీష్కి అడిగాను. సో గిరీష్ చెప్పాడు నాన్ వెనమస్. సో కరవది నేను ఒకవేళ పట్టుకుంటే పట్టుకో, నో ప్రాబ్లం అన్నాడు. సో ఒకసారి జస్ట్ ఈ సందులోకి వెళ్ళి బయటకు దిద్దాం. చూడండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది మీకు ఫోకస్లో. యాక్చువల్లీ నాన్ వెనమస్ ఉంటుంది. ఇక్కడ పెట్టేద్దాం. చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే ఇలాంటి జంతువులు ఇట్లా కనిపిస్తాయి. సో ఎనీవే మాకు తప్పదు అది. అందుకే మేము 2-3 నెలలకు ఒకసారి వచ్చేస్తాము మా ఇంటికి. బట్ ఇప్పుడు ఈ స్నేక్ ఏం చేయదని మన గిరి చెప్పాడు. చాలా జస్ట్ 1 second మీకు పేరు చెప్తాను. సో ఈ స్నేక్ పేరు వచ్చేసి రసల్స్ కుక్కరీ స్నేక్స్ అంటారు దీన్ని. నాన్ వెనమస్, బయట కూడా చేయదు. సో చాలా సింపుల్గా ఉంటుందంట, ఎలాంటి రిస్క్ లేదు దీంతో. అందుకే బాబు నువ్వు ఈయనే ఉన్నాను, అప్పటివరకు నేను నా పని కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాను ఇతనికి. సో రిలీజ్ చేసేద్దాం. రిలీజ్ అంటే కొంచెం ఎవరో బయటికి
రిలీజ్ చేసేసాము. ఇక్కడ కనిపిస్తుంది మీకు, వదిలేసాం మనం. ఇక డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఇక ఎలాంటి రిస్క్ లేకుండా. వాటర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్, కొంచెం దూడ్చుకోతాము. మనకు ఉంది ఆల్మోస్ట్ డన్. హాల్, బెడ్రూమ్ క్లియర్, కిచెన్ కూడా క్లియర్. మొత్తం జస్ట్ గ్యాస్ తెచ్చి పెట్టాలి. అండ్ దేవుళ్ళు కూడా రెడీ, సెట్ 4. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మా ఊరు పాతరషేడ్, నా ఊరు కాడ నుంచి. అండ్ జస్ట్ ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం డైరెక్ట్ మరికెళ్ళకి కొంచెం చిన్న పని ఉంది. మన డ్రెస్ కోడ్ ఇది అండ్ లుక్ ఇది. తో హెల్మెట్ లేదు, హిమాలయని చాలా మిస్ చేస్తున్నాం. తో హిమాలయన్ అతి త్వరలో, హిమాలయన్ అయితే ఆల్రెడీ సోల్డ్ చేసేసాను, బట్ కొత్త హిమాలయన్ వస్తుంది, దాని గురించి కూడా సర్చింగ్ నడుస్తుంది. తో హిమాలయన్ హోండా 500 తెలియదు, బట్ ట్రై చేద్దాం. బైక్కి కీస్ లేదు, స్టాండ్ ఇట్లా తీయాలి. చూడండి, వితౌట్ కీస్ స్టార్ట్. మొత్తం ఈ ప్లేస్ కనిపిస్తుంది. మొత్తం ఎండాకాలంలో నీళ్ళు డౌన్కి పోతాయి, సో అందుకే నీళ్ళు కిందికి దిగుతాయి. అప్పుడు ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కింద కొన్ని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ కాడ క్యాంపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్. అండ్ ఈ నుంచి ఇదే రోడ్ ఉంటుంది, ఈ నుంచి స్ట్రైట్ పోతే అక్కడ కింద తంబాలు కనిపిస్తుంది కదా, ఈ తంబాలు. సో ఆ సైడ్లో క్యాంపింగ్ చేయొచ్చు. అండ్ ఈ కొండ కనిపిస్తుంది, కొండ కాడనే గేట్ ఉంటాయి, డ్యామ్ గేట్లు ఈ కొండ పక్కనే ఉంటాయి. అండ్ అప్పటి వరకు ఎండాకాలం వరకు నీళ్ళు కిందికి పోయినప్పుడు వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫాగీ వెదర్ ఉంది, ఎందుకంటే రైనీ సీజన్ ఉంది. అండ్ వింటర్ సీజన్లో కూడా ఇలాంటి క్లైమేట్ ఉంటుంది, బట్ ఎండాకాలం మాత్రం సూపర్ ఉంటుంది ఈ టెరైన్లో క్యాంపింగ్ చేయడానికి. సో గ్రూప్కి చెప్పాను, రవి, శ్రీకాంత్ అందరికీ, సో ఎండాకాలం ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి వెళ్తామని. సో చూద్దాం అప్పుడు క్యాంపింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని. ఇలాంటి ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది ఈ మధ్యలో. ఒకవేళ డ్యామ్ పోవాలంటే ఈ రూట్లో మనం పోవాల్సి వస్తుంది. సో వీళ్ళు సమ్ కైండ్ ఆఫ్ రోడింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. అడ్వెంచర్ బైక్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. సైడ్లింగ్ కూడా చేయొచ్చు ఇలాంటి ప్లేస్లో. ఆఫ్ రోడింగ్ అవుతుంది, క్యాంపింగ్ అవుతుంది. అండ్ ఎంజాయ్మెంట్. బెస్ట్ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో అనొచ్చు. యాక్చువల్లీ ఇది నారాయణపేట డిస్ట్రిక్ట్లో వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేంజెస్ అయినాయి మొత్తం. అండ్ పక్కనే క్యానల్ చూస్తున్నారు, క్యానల్కి ఫ్లో చూడండి. క్యానల్ గింబల్ స్ట్రక్ అయినందుకు ఏమైందంటే గింబల్ అసలు వర్కే ప్రాపర్గా పనిచేస్తలేదు. ఇది ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది మన గింబల్కి. ఇప్పుడు డ్రోన్కి గింబల్స్ స్టార్ట్ ఉంటేనే మనం డ్రోన్ ఫ్లై అనేది తీసుకోగలుగుతాం. ఇంతకుముందు ఫ్లై చేసినాం,
వీడియో మొత్తం కూడా షేక్ వచ్చింది, అందుకే అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి దాదాపు ఒక 10-15 వేల బొక్క అనుకుంటున్నాను. అంటే చాలా కష్టం. ముందే ఈ గ్యాజెట్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అందులో ఇది ఇలాంటి ప్రాబ్లం. సో జస్ట్ ఇది ఒకటి కాకుండా లోపల ఇక్కడ కనిపిస్తుంది, లోపల ఒక వైర్ ఉంటుందంట. సో వైర్ కూడా ఇంతకుముందు నేను ఫోటో పంపించాను. సో వైర్ కూడా కట్ అయిందంట. ఇది చూస్తున్నారు అసలు గింబల్. ఈ డ్రోన్ షాట్ మీద శ్రీశైలం వెళ్దాం అనుకున్నాను. శ్రీశైలం వెళ్ళి డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నా డ్యామ్ కాడ, అవి జరగలేదు. జూరాల డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అది జరగలేదు. ఇది వేస్ట్. మంచి పక్క బస్ స్టాండ్ అయినట్టుగా స్క్రీన్ షాట్ పెడతాను, ఆ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం వెళ్ళినా అంతగానో ఏం ఫుటేజ్ ఆడ తీసుకోలేము. ఇప్పుడున్న ఏం మాట్లాడతాం అర్థమవుతలేదు నాకు. అసలు మూడ్ ఆఫ్ అయిపోయింది మొత్తం ఈ డ్రోన్ ఇలా జరిగినాక. సరే మనం కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అప్పుడు సీ యూ సూన్, బాయ్. అసలు ఈ పేరు గురించి మనం కనుక్కుంటాం.